పొలిటికల్ స్టేట్మెంట్. నేనంటున్నా అంటే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మారిపోతుందా? పొలిటికల్ స్టేట్మెంట్ ద్వారా. అందువల్ల మీరు ఒకసారి క్యాబినెట్లో మళ్ళీ ఒక తీర్మానం చేయించండి. స్ట్రాటజిక్ సేల్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం. ఎక్కడ ఉందా మీకు మోడీ ట్వీట్లో చూపెట్టండి. మరి అది లేనప్పుడు వ్యూహాత్మక సేల్ అనే ప్రస్తావన మీరు రద్దు చేయలేదు, కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని మార్చలేదు, పైగా మీరు స్టీల్ ప్లాంట్ కావాల్సిన ఇన్పకనేది ఇవ్వలేదు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయలేదు. ఏం జరుగుతుంది అంటే నా భయం ఏంటంటే ఈ 11,000 కోట్లు కనుక మీరు పూర్తిగా స్టీల్ ప్లాంట్కి ఇచ్చేసిన రా మెటీరియల్ అవసరాలు కొన్ని తీరుతాయి. ఓ ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో స్టీల్ ప్లాంట్ నడుస్తుంది బాగా. కానీ తర్వాత మీకు 100 రూపాయల ప్రొడక్షన్ కాస్ట్ ఉండాల్సింది 150 రూపాయలు, 200 రూపాయలు, 600 రూపాయలు అవుతుంది. మీకు 600ది 6,000 అంటే 100 రూపాయలు చెల్లించాల్సిన కాన ప్రొడక్షన్ కాస్ట్కు 600 రూపాయలు చెల్లిస్తుంటే స్టీల్ ప్లాంట్ ఎలా లాభాల్లో నడుస్తుంది నాకు చెప్పండి. అదే కదా ఛాలెంజ్, అసలు ఛాలెంజ్ అక్కడ ఉంది కదా. మీరు అందువల్ల ఆ అసలు ఛాలెంజ్ సవరించడం ఉక్కు సంకల్పం అవుతుంది. నిజమైన ఉక్కు సంకల్పం ఏంటి అంటే అది స్టీల్ ప్లాంట్కు ఇనుపకరంజ గనులు ఇవ్వడం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయడం. ఈ 2 గనక చేసుంటే ఖచ్చితంగా ఉక్కు సంకల్పం ఆహ్వానించాలి. ఈ 2 చేయనప్పుడు ఇది తాత్కాలిక ఉపశమనం అవుతుంది. అయినా ఆహ్వానిస్తాం, ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇబ్బందుల్లో ఉన్న దానికి కాస్త ఉపశమనం దొరుకుతుంది. కానీ మళ్ళీ అప్పుడు ఇంకా మనకు వివరాలు రాలేదు. మీ అనుమానం ఈ 11,440 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే స్టీల్ ప్లాంట్కు అప్పులకు కనుక కట్టుకుంటే బ్యాంకులకు 12,000 కోట్లు ఇవ్వాలి. అప్పులకు కనుక కట్టుకున్నారనుకోండి స్టీల్ ప్లాంట్కి ఏమీ ఉండదు. సో అప్పులకు కట్టుకోకండి, ఇది సెపరేట్గా మీరు ఇవ్వండి. రా మెటీరియల్ సప్లై ఇప్పుడు ఉదాహరణకు రైల్వే వ్యాగన్లో అందుబాటులో లేదు, దీనికి ఎవరు చేయాలి? ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము వాటర్ బిల్లు అడగడం లేదు, మేము కరెంటు బిల్లు అడగడం లేదు. నిజం అది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ధన్యవాదాలు. కానీ అసలు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి? కరెంటు బిల్లు ఎందుకు వస్తుంది స్టీల్ ప్లాంట్కు? స్టీల్ ప్లాంట్కు సొంత థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. తర్వాత గ్యాసెస్ నుంచి అంటే వ్యర్థ వాయువుల నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తుంది స్టీల్ ప్లాంట్. జపనీస్ టెక్నాలజీ, జపాన్ వాడు ఇచ్చాడు ఈ టెక్నాలజీ. మీరు థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. గతంలో బొగ్గు సప్లై ప్రాపర్గా ఉంటే ఈ థర్మల్ ప్లాంట్కు అంటే మీరు సొంత బొగ్గు గనులు కనుక స్టీల్ ప్లాంట్కు ఉండి బొగ్గు సప్లై కనుక నిరాటంకంగా జరిగితే మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ తన అవసరాలకు కావాల్సిన కరెంట్ ఉత్పత్తి చేయగా గ్రిడ్ కూడా సప్లై చేసింది. సో అది ఆ బొగ్గు సప్లై లేకపోవడం వల్ల ఏమైంది? విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ ప్రొడక్షన్ లేదు సరిపోయినంతగా. దానివల్ల ఏమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం గ్రిడ్ నుంచి కరెంటు కొంటుంది, దానివల్ల కరెంటు బకాయిలు ఉంటున్నాయి. చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్ట్, రాష్ట్ర ప్రభుత్వం ఆ బకాయిలకు ఒత్తిడి చేయడం లేదు. ఆహ్వానించాలి. సమస్య అది కాదు కదా. సమస్య బొగ్గు సప్లై చేస్తే మీకు బకాయిలే ఉండవు కదా. బొగ్గు సప్లై చేస్తే స్టీల్ ప్లాంట్ తన అవసరాలకు కావాల్సిన కరెంటు ఉత్పత్తి చేయగా ఇంకా ప్రభుత్వానికి సప్లై చేస్తే కరెంట్. అందువల్ల మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్లు 80 కోట్ల బకాయిలు అడగనందుకు ధన్యవాదాలు చెప్తూనే అయ్యా ఈ బకాయిలే ఉండవయ్యా, మీరు దాన్ని బొగ్గు సప్లై చేయించండి. మేము ఏడుతాం బొగ్గు సప్లై, టైంకు బొగ్గు సప్లై, అంతే, వేరేది ఏమి లేదు. అన్ఫార్చునేట్లీ టైంకు బొగ్గు సప్లై ఉండవు. మీరు అనిల్ అంబానీ లాంటి వాళ్ళకు బొగ్గు గనులు కేటాయిస్తారు, ఆయన ప్రొడక్షన్ పెళ్ళ తీయడు దాంట్లోకి వెళ్ళి, మళ్ళీ తర్వాత 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో లాభాలకు అమ్ముకుంటాడు ఆ గనుల్ని. మీరు ప్రైవేట్ వాళ్ళకంతా కోల్ మైన్ యాక్షన్ అదే కదా, ప్రైవేట్ వాళ్ళకి క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు అని చెప్పి బొగ్గు గనులు ఇస్తారు, వాడు ఒక్క పెళ్ళ తీయడు, మళ్ళీ దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. అయ్యా మరి స్టీల్ ప్లాంట్కి ఒక క్యాప్టివ్ కోల్ మైన్ ఇవ్వండి, మీకు బ్రహ్మాండంగా స్టీల్ ప్లాంట్ కరెంట్ ఉత్పత్తి చేసి మీకు కూడా సప్లై చేస్తుంది కదా. అందువల్ల మూలాలకు వెళ్ళండి, సమస్య మూలాల్లోకి వెళ్ళండి. సమస్య మూలాలకు మీకు కరెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇనుపకరెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను. మీకు ఇవాళ పరిస్థితి ఏంటి? బ్యాంకులకు 12,000 కోట్లు అప్పులు పడడం వల్ల ఇక బ్యాంకు అప్పు సాచురేషన్ అయిపోయింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి అప్పు దొరకడం లేదు, సో సాచురేషన్ అయిపోయింది. మీరు అనేక ప్రైవేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేస్తున్నారే. మీరు ఇవాళ ఉదాహరణకు ఈ 10 ఏళ్లలో 14 లక్షల కోట్లేమో రైట్ ఆఫ్ చేశారు ఈ 10 ఏళ్లలో. స్టీల్ ప్లాంట్ మీరు ఇది కూడా అడగడం లేదు, మీరు రైట్ ఆఫ్ చేయమని కూడా అంటలేము. బ్యాంకులకు ఉన్న అప్పులు కూడా ప్రభుత్వ వాటాగా మార్చేయండి, దాని మీద 5 రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు కదా. లేదు మీరు సాఫ్ట్ లోన్ ఇప్పియండి తక్కువ వడ్డీకి స్టీల్ ప్లాంట్కు. సో ఇలా 12,000 కోట్ల భారం వడ్డీ కడుతుంటే స్టీల్ ప్లాంట్కు ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కన్నా ఈ వడ్డీల భారం ఎక్కువ అవుతుంది. సో దీన్ని సరి చేయండి. మీరు పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలకు లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసినప్పుడు ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్కున్న అప్పును
రైట్ ఆఫ్ చేయమని కూడా నేను అంటలేను. దీన్ని కన్వర్ట్ ఇంటూ ఈక్విటీ. మీరు ఉదాహరణకు వోడాఫోన్లో ప్రభుత్వం ఒక ప్రైవేటు టెలికాం కంపెనీకి అప్పుగా పడ్డదాన్ని ప్రభుత్వం ఆ వాటాగా మార్చుకుంది. నాకు గుర్తున్నంత వోడాఫోన్ అనుకుంటాను. ఒక ప్రైవేట్ టెలికాం కంపెనీకి మీరు గూగుల్లో కూడా కొట్టండి వస్తుంది, గవర్నమెంట్ కన్వర్ట్స్ లోన్ ఇంటూ ఈక్విటీ అని ఉంటుంది వోడాఫోన్ ఐ థింక్. సో గవర్నమెంట్ తన లోన్ కాస్త ఈక్విటీగా మార్చుకుంది, అంటే ప్రభుత్వం అప్పును వాటాగా మార్చింది. అయ్యే ఒక ప్రైవేట్ టెలికాం కంపెనీకి మీరు అప్పును వాటాగా మార్చుకుంటే స్టీల్ ప్లాంట్కి అప్పును వాటాగా ఎందుకు మార్చుకోరు అని అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మీరు ప్రైవేట్ టెలికాం కంపెనీలో అప్పును వాటాగా మారితే గవర్నమెంట్ లాభం ఏం లేదు, నష్టమైనా మార్చారు. ఎందుకు? దానికి థియరీ చెప్పారు. డియోపోలీ మనోపోలీలను దెబ్బతీయాలంటే ప్రైవేట్ టెలికాం కంపెనీని మనం కాపాడుకోవాలి అని చెప్పారు. కాపాడుకొని మీరు గవర్నమెంట్ లోన్ను ఈక్విటీగా మార్చారు. ఆ ఫెసిలిటీ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వని అడుగుతున్నాం. సో లేకపోతే ఈ వడ్డీల భారం అలాగే ఉంటుంది కదా. యువర్ రైట్ సార్. వోడాఫోన్ ఐడియా సెంటర్ అప్రూవ్స్ కన్వర్జన్ ఆఫ్ 16,133 crore ఇంట్రెస్ట్ డ్యూస్ ఇంటూ ఈక్విటీ. చూడండి మీరు, అంటే నేను చెప్పింది అదే, మీరు 16,000 కోట్ల అప్పులు వడ్డీలు వోడాఫోన్ చెల్లించాల్సి ఉంటే దాన్ని వాటాగా మార్చుకున్నారు. మరి ఈ పని స్టీల్ ప్లాంట్కి ఎందుకు చేయరంటున్నారు. పోనీ వోడాఫోన్ అయినా బాగుపడ్డదా? అదేమన్నా నిలబడి బ్రహ్మాండంగా ప్రభుత్వానికి కోట్లు సంపాదించి పెట్టిందా? ఇక్కడ టాక్స్ పేయర్స్ మనీ లేదా? మీరు చాలామంది పెద్దలు మేధావులు కూడా వచ్చి ప్రభుత్వ రంగానికి ప్రభుత్వం ఇలా డబ్బులు ఇవ్వడం ఏంటి, అన్యాయం, ప్రజల సొమ్ము అంటారు. మరి దీని మీద ఎందుకు మాట్లాడారండి? అంటే ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీకి అప్పుల్ని వాటాగా మారిస్తే అది అభివృద్ధి అంటారు మన దేశంలో. ప్రభుత్వ రంగ ప్రైవేట్ కంపెనీకి అప్పును వాటాగా మారిస్తే అది అన్యాయం అంటారండి. ఇది ఎక్కడ రాజకీయం? యూ హ్యావ్ ఎ సేమ్ స్టాండర్డ్, ఒకే స్టాండర్డ్ ఉంది. ప్రైవేటు పబ్లిక్ ఒకటి ఉండాలి. న్యాయంగా అయితే ప్రభుత్వ రంగ కంపెనీకి ఇచ్చి నష్టం కాదు, అది ప్రభుత్వ కంపెనీ. అది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లాభాలతో ప్రభుత్వానికే కదా. కానీ ప్రైవేట్ కంపెనీలో అప్పును వాటాగా మారిస్తే మేధావులు ఎవరు ప్రశ్నించారు? అంటే నువ్వు ఎవరి తరఫున మాట్లాడుతున్నావు? మేము అడుగుతుంది ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? కార్పొరేట్ మోసం కాదు ఇది. అయ్యా మీరు అందువల్ల స్టీల్ ప్లాంట్ కాపాడాలంటే మీరు వోడాఫోన్కి ఇచ్చిన సాయం చేసిన పని చేయండి, మిట్టలకు జిందాలకు చేయండి అంటున్నాం. మేము ఎక్కువ కూడా అడుగుతలేము. మీరు జిందాలకు మిట్టాలకు మీరు ప్రైవేట్ గన్నులు ఇస్తున్నారు కదా, సొంత గన్నులు, స్టీల్ ప్లాంట్కి ఇవ్వండి. మీ December 17 అనుకుంటా నాకు గుర్తు, పేపర్ స్టేట్మెంట్ మీకు అఫీషియల్గా ఇచ్చిన ప్రకటనలో ఉన్నట్టు గుర్తు. ప్రైమ్ మినిస్టర్ని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు మిట్టల్ కంపెనీకి మీకు గన్నులు కేటాయించమని అడగలేదా? మరి దీన్ని కూడా అడుగుతున్నాం కదా అంటారు. అడుగుతకెళ్ళి అయితలేదు కదా మీకు. అందువల్ల మూలం ఎక్కడ ఉంది అంటే, మూలము ప్రొడక్షన్ కాస్ట్లో ప్రైవేట్ కంపెనీకి ఉన్న అడ్వాంటేజ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీకి అడ్వాంటేజ్ లేకపోవడం. క్వాలిటీ లేదా అంటే ప్రైవేట్ స్టీల్ కన్నా ఎక్కువ, మిట్టల్ స్టీల్ కన్నా జిందాల్ స్టీల్ కన్నా విశాఖ స్టీల్కి ఎక్కువ రేట్ అండి మార్కెట్లో. క్వాలిటీ లేకపోతే ఎక్కువ రేట్ ఎందుకు చెల్లిస్తారు? విషయం కన్నా చెప్పండి. వాడు చెల్లిస్తారా పిచ్చోడన్నా? మరి 50,000 ఉండాల్సి ఉంటాను, 54,000 ఉన్నా మార్కెట్లో అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నారంటే మీరు క్వాలిటీ లేకపోతే వాడు ఇస్తాడా? ప్రభుత్వ రంగం అసమర్థత, ప్రభుత్వ రంగంలో క్వాలిటీ ఉండదు అంటారు కదా. మరి ఎందుకున్నది విశాఖ స్టీల్కి 7,000 కోట్ల రూపాయలు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కస్టమర్లు చెల్లించిన అడ్వాన్స్ 7,000 కోట్లు. అది కూడా అప్పుగా చూపెడుతున్నారు, ఎందుకంటే కస్టమర్లు చెల్లించి కూర్చున్నారు కనుక. మరి నిజమే అప్పు అవుతుంది, వాళ్ళకి సప్లై అయిపోతే అప్పు అవుతుంది కదా. మీరు 7,000 కోట్లు అడ్వాన్స్ కట్టారు, మరి ఎందుకు కట్టున్నారు? అడ్వాన్స్ ఎప్పుడు కడతారు? క్వాలిటీ డిమాండ్ ఉంటేనే కదా. మరి అందువల్ల మీరు ప్రైవేట్ ఈ ఉక్కు సంకల్పం ప్రదర్శించింది లేదు. ఈ మేరకు కాపాడడానికి ప్రయత్నం చేశారు, దాన్ని ఆహ్వానిస్తాను. దాన్ని ఎగ్జాగరేట్ చేయకండి. ఎగ్జాగరేట్ చేస్తే రేపు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంత సహాయం చేసినాక కూడా ఇది బాగుపడలే, ఇది ప్రభుత్వం